హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే 'అవతార్ అగ్గి మరియు బూడిద' మూవీ చూసొచ్చాను. తెలుగు డబ్బింగ్ చాలా బాగా చేశారు గైస్. అండ్ మూవీ రన్ టైమ్ ఆల్మోస్ట్ 3 అవర్స్ 20 మినిట్స్ ఉంటుంది. నాకైతే జస్ట్ డీసెంట్ వాచ్ అనిపించింది మామ. సెకండ్ పార్ట్‌కి ఉన్నంత ఎక్సైట్‌మెంట్ ఈసారి లేదు. ఎందుకంటే ఆల్రెడీ 'పాండోరా వరల్డ్' అండ్ అందులో ఉన్న క్యారెక్టర్స్‌ని 2 టైమ్స్ చూసేసాం కదా! ఇక్కడ మళ్ళీ థర్డ్ టైమ్ చూస్తున్నప్పుడు అంత ఎక్సైటింగ్‌గా ఏమి అనిపించలేదు. అండ్ ముందు మూవీస్‌తో కంపేర్ చేస్తే ఇక్కడ ఇంకా ఎక్స్‌ప్లోర్ చేయడానికి పెద్దగా స్కోప్ కూడా లేదనిపించింది. డీటెయిల్‌గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు ఇది నా టికెట్ గైస్. నా రివ్యూస్ అన్నీ మీకు జెన్యూన్‌గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే మన జాక్ సుల్లీ అండ్ తన ఫ్యామిలీతో ఒక హ్యూమన్ ఉంటాడు కదా! అతన్ని అందరూ స్పైడర్ అని పిలుస్తారు. ఒకసారి అతను వేసుకున్న మాస్క్‌లో ఛార్జింగ్ అయిపోయి చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఈవా మాత ఉంటది కదా! పాండోరాలో అందరూ పూజించే మాత. ఆ మాత అతన్ని మాస్క్ లేకుండా పాండోరాలో ఉండేలాగా ఒక వరం ఇస్తుంది. వరం అని కాదు కానీ పాండోరాలో శ్వాస పీల్చుకునేలా చేస్తుంది. అది విలన్ గాళ్ళకి తెలిసి అతన్ని బంధించి అతని బాడీలో ఉండే సెల్స్‌ని డూప్లికేట్ చేద్దామని డిసైడ్ అయ్యి వస్తారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్‌లీ పాజిటివ్స్. విజువల్లీ స్టన్నింగ్‌గా ఉంది మామ. ఎవ్రీ ఫ్రేమ్‌లో రిచ్‌నెస్ కనిపించింది. ఈచ్ అండ్ ఎవ్రీ మైన్యూట్ డీటెయిల్ కూడా అస్సలు వంక పెట్టడానికి లేకుండా అంత గ్రాండ్ స్కేల్‌లో తీశారు. అండ్ సెకండ్ హాఫ్‌లో వాటర్‌లో ఉండే కొన్ని పెద్ద యానిమల్స్ హెల్ప్ తీసుకుంటారు. వాళ్ళు స్క్రీన్ మీద వచ్చినప్పుడు వచ్చే బీజీఎం అయితే బాడీ మొత్తం చిల్స్ తెప్పించింది మామ. మొత్తం థియేటర్ అంతా వైబ్రేట్ అయింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉంది గైస్. అండ్ లాస్ట్ 40 మినిట్స్ నాన్ స్టాప్ యాక్షన్ ఉంటుంది. మొత్తం వాటర్‌లో, స్కైలోనే ఉంటుంది. భూమి మీద అస్సలు ఉండదు. డెఫినైట్‌లీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్‌ని ఇంట్లో టీవీలో లేదా మొబైల్‌లో చూస్తే ఆ కిక్ రాదు. బిగ్ స్క్రీన్ మీద 3డీలో చూస్తేనే ఆ హై ఫీల్ వస్తుంది. ఇంకో పాజిటివ్, ఇంటర్వెల్‌కి ముందు ఒక కొత్త విలన్ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. ఆ 10-15 మినిట్స్ బ్లాక్ మొత్తం పాండోరా వరల్డ్‌లోనే ఇంతకుముందు ఎప్పుడు లేనంత విజిల్ వర్తీగా అనిపించింది. అండ్ తెలుగు డబ్బింగ్ చాలా బా చేశారు గైస్. ఎస్పెషల్లీ విలన్ ఉంటాడు కదా! 'కొరనల్ మైల్స్' అని అతని డబ్బింగ్ అయితే చాలా బా చేశారు. అండ్ ఎండింగ్‌లో కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. అది పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయింది. ఇవి మెయిన్ పాజిటివ్స్. ఇక నెగెటివ్స్. స్టోరీ సింపుల్‌గా ఉంటుంది గైస్. పార్ట్ 2కి, పార్ట్ 3కి స్టోరీ వైస్ జస్ట్ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి తప్ప ప్లాట్‌లో పెద్దగా చేంజ్ ఏమీ ఉండదు. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా డ్రాగ్డ్‌గా, స్లోగా, బోరింగ్ అనిపించింది. చాలా సీన్స్ రిపిటేటివ్‌గా అనిపించాయి. నాకైతే సెకండ్ పార్ట్‌కి ఉన్నంత ఎక్సైట్‌మెంట్ ఈ థర్డ్ మూవీ చూస్తున్నప్పుడు రాలేదు. స్టిల్ ఇఫ్ మీకు గ్రాండ్ విజువల్స్ చూడడం ఇష్టమైతే మీ ఇంట్లో చిన్న పిల్లలుంటే డెఫినెట్‌లీ వాళ్ళతో వెళ్ళండి. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. వీఎఫ్ఎక్స్, సీజీఐ గురించి నేను అసలు చెప్పనక్కర్లేదు. ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 60% యాస్ ఎ విజువల్లీ స్పెక్టాక్యులర్‌లీ స్టన్నింగ్ మూవీ బట్ నాట్ యాస్ ఎక్సైటింగ్ యాస్ ద ఓల్డ్ మూవీస్. అడల్ట్ కంటెంట్ ఎక్కడ కూడా లేదు. కావాలంటే ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. సో ఇది గైస్ 'అవతార్ అగ్గి మరియు బూడిద' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానెల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.